జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 21వ తారీఖు నుంచి 2026 సంవత్సరం జనవరి 12వ తారీఖు వరకు కూడా కొన్ని ప్రత్యేక అంశాలు గోచారంలో ఖగోళంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రత్యేక అంశాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఈ నెల డిసెంబర్ 2025 డిసెంబర్ 29వ తారీఖు వరకు ఒక ప్రత్యేక అంశం, అలాగే 30వ తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ జనవరి 2026 జనవరి 12వ తారీఖు వరకు ఇంకొక ప్రత్యేక అంశం ఉంది. దానికి తోడు ఇంకొక విశేష అంశం చోటు చేసుకుంటుంది. మొదట అవేంటో మనం చూద్దాం. మిథున రాశిలో గురు భగవానుడు సంచారం, వక్రించిన గురు భగవానుడు సంచారము మిథున రాశిలో. మిథున రాశికి వ్యతిరేక రాశి, మిథున రాశి ఎదురుగా ఉన్న రాశి దేవగురువైన బృహస్పతి స్వరాశి, కాలపురుషుడు కుండలిలో భాగ్యానికి సంబంధించిన రాశి, రెండవ పూర్వపుణ్యాన్ని సూచించే రాశి అయిన ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో ఈ 2025 డిసెంబర్ 21వ తారీఖు నుంచి 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. 3 గ్రహాల్లో ఒక గ్రహం సూర్యనారాయణమూర్తి, రెండవ గ్రహం మంగళ్, మూడవ గ్రహం బుధ భగవానుడు, మూడవ గ్రహం శుక్రాచార్యుల వారు. ఈ నెలాఖరులో అంటే డిసెంబర్ నెలాఖరులో 30వ తారీఖు బుధ భగవానుడు కూడా ఈ ముగ్గురితో పాటు ధనుసు రాశిలోకి కలుస్తాడు. అంటే ఈ నెల 2025 డిసెంబర్ 21వ తారీఖు నుంచి 3 గ్రహాలు, దానికి ఎదురుగా గురు భగవానుడు సంచారము. వీళ్ళిద్దరూ 4 గ్రహాలు గురు భగవానుడిని వీక్షిస్తున్నాయి. అలాగే గురు భగవానుడు 4 గ్రహాన్ని వీక్షిస్తున్నారు. ఎదురు బదురుగా ఉండడం వల్ల ఇది వైసా వర్స కాంబినేషన్ అని చెప్పచ్చు. అంటే ఈ వీక్షణ వైసా వర్స, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇది చాలా ప్రత్యేక అంశము. ఇందులో పరివర్తన యోగం కూడా కూడి ఉంది. ఈ పరివర్తన యోగము బుధ భగవానుడు గురు భగవానుడు వీళ్ళిద్దరి వల్ల ఏర్పడుతుంది. ఈ పరివర్తన యోగం గురించి మళ్ళీ మనం ఇది ఒక సపరేట్ అంశం అవుతుంది. దీని ఫలితాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరివర్తన యోగము గురు భగవానుడు వక్రించిన గురు భగవానుడు తోటి కూడి ఉంది. మళ్ళీ ఇది దాటిన తర్వాత 12 ఏళ్ళ వరకు ఈ పరివర్తన యోగం రాదు. ఇది చాలా విశేష అంశాన్ని సూచిస్తుంది. ఇది మళ్ళీ మనం తెలుసుకుందాం. మొదటగా మనము 3 గ్రహాలు, తర్వాత ఈ నెలాఖరులో బుధ భగవానుడు కూడా వచ్చి చేరుతాడు డిసెంబర్ నెలాఖరులో 2025. వీళ్ళు 4 గ్రహాలు ధనుసు రాశిలో సంచారము, అలాగే ధనుసు రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు సంచారం మిథున రాశిలో. పరస్పర వీక్షణ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కొన్ని ప్రత్యేక ఫలితాలని సూచిస్తుంది. ఈ ప్రత్యేక ఫలితాలు ఏంటి అన్నవి మనం ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా విడివిడిగా తెలుసుకుందాము. అలాగే ఇది మీ జన్మజాతకం కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటే, ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పరస్పర వీక్షణ ధనుసు రాశి మిథున రాశిలో ఉన్న ఈ గ్రహ సంచారము అన్ని బెనిఫిట్స్ని అందిస్తుంది మీ జన్మజాతకం స్ట్రాంగ్గా ఉంటే. ఒకవేళ మీ జన్మజాతకం యావరేజ్గా ఉన్న పరిహారం చేసుకోవడం ద్వారా అది మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వీక్గా ఉంటే దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది సరైన సమయం అని కూడా మనం భావించాలి. అలాగే కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు, 2 ద్విస్వభావ రాశులు బలంగా ఉన్నాయి. 3వ రాశి అయినా అంటే 3 ద్విస్వభావ రాశులు బలంగా ఉన్నాయని చెప్పచ్చు. మీనరాశి కూడా శనైశ్వరుడు అక్కడ సంచారం చేయడం వల్ల మీనరాశి కూడా చాలా బలంగా ఉంది. 3 ద్విస్వభావ రాశులు బలంగా ఉన్నాయి. ఒక కన్యా రాశిలోనే ఏ గ్రహం సంచారం లేదు. ద్విస్వభావ రాశులు బలంగా ఉండడం వల్ల మనము ఏవైతే అన్కండిషనల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కండిషన్లోకి తెచ్చుకోవడానికి, ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో వాటిని పాజిటివ్గా మార్చుకోవడానికి, తదితర అంశాలన్నిటికీ కూడా ఇది చాలా మంచి టైం అని ఇది చాలా మంచి సమయంగా మనం భావించాలి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. యూనిక్గా కొన్ని పాయింట్స్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఇప్పుడు ఉన్న ఈ విశేషాంశము ప్రత్యేకాంశము సూచిస్తూ ఉంది. అందరికీ వర్తించే విషయాలు ముందుగా మనం చూద్దాము. అందరికీ వర్తించే విషయాలు ఏంటంటే, ఏదైనా ఒక స్పెషల్గా స్టడీ చేయాలనుకున్న వాళ్ళకి, ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి, చాలా విషయాలు తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టైం.
మీరు ఏ రాశిలో ఉన్నా పర్వాలేదు, ఏ లగ్నంలో ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు మొత్తం ఓపెన్ చేశాయి. అంటే నాలెడ్జ్ మొత్తం కూడా మనకి విశ్వంలో చాలా బాగా ఉంది. దీన్ని ఇప్పుడు అంటే డోర్స్ ఓపెన్ చేస్తున్నా, నాలెడ్జ్ని మనం రిసీవ్ చేసుకోవడానికి డోర్స్ ఓపెన్ చేస్తున్నాం. ఉదాహరణకి మీరు ఏదైనా, ఇది లౌకికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, రెండిట్లో ఏదైనా పర్వాలేదండి. మీరు ఎందులో అయితే ఏదైతే బాగా స్ట్రాంగ్గా స్టడీ చేయాలి అని మీరు అనుకుంటున్నారో అవి స్టడీ చేయడానికి ది బెస్ట్ టైం, చాలా మంచి సమయం, అద్భుతమైన సమయము. ఇప్పుడు కాస్మస్ డోర్స్ ఓపెన్ చేస్తుంది. మీలోని డోర్స్ ఏవైతే మీకు విశ్వం నుంచి నాలెడ్జ్ రావడానికి ఏదైతే అడ్డుపడుతూ ఉందో, ఏ శక్తి అయితే ఆపుతూ ఉందో ఆ శక్తిని స్టాప్ చేస్తూ ఉంది, ఆ శక్తికి పుల్ స్టాప్ పెడుతుంది. డోర్స్ ఓపెన్ చేయడం వల్ల మీకు మొత్తం నాలెడ్జ్ ఏ విషయంలో అయితే మీరు స్టడీ చేయాలని అనుకుంటున్నారో అది చాలా ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఏదైనా ఇంపార్టెంట్ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా, మనం చేసే పనుల్లో మనము చాలా ముందడుగు వేయాలన్నా కొత్త ఐడియాస్ రావాలి, న్యూ ఐడియాస్ జనరేట్ అవ్వాలి. ఇలా న్యూ ఐడియాస్ జనరేట్ అవ్వడానికి, ఏదన్నా విషయాలు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది చాలా మంచి శుభ సమయము. ఈ విధంగా గోచారంలో ఉన్న గ్రహస్థితులు మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాయి. దానికి మనం చేయాల్సింది ఏంటంటే మన వంతు మనం ప్రయత్నం చేయడం అంతే. మీరు ఏ సబ్జెక్ట్ అయితే మాస్టర్ చేయాలనుకుంటున్నారో అది మెటీరియల్ కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, ఇది చాలా అంటే చాలా మంచి శుభ సమయము. ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కూడా ఇది చాలా శుభ సమయము. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. కండిషన్ ఏంటంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడున్న ఈ వరం వర్తిస్తూ ఉంది. కాదే దానికోసం అంటే అన్నీ కలిపి మన ముందు ప్లేట్ పెడితే తీసుకొని మనమే తినాలి. సో అంతే, ఇప్పుడు తినడం మనం చేయాలి. సో మీరు ఎందులో ఉంటే, ఏ ఫీల్డ్లో ఉంటే దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కొక్కసారి కొంతమందికి తక్కువ శ్రమ ఎక్కువ ఫలితాలు, ఈ తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం అన్నది ఇప్పుడు ఆప్ట్. ఎందుకంటే ఒకసారి యూనివర్స్ ఫిక్స్ చేస్తే ఒక పని మీద ఎక్కువసేపు కూర్చోకుండా చాలా స్మార్ట్ వేలో ఆ పనిని మనం చేయడానికి యూనివర్స్ సహకారంగా ఉంది. సో మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, మన స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి, దాంతోపాటు మనం పురోభివృద్ధి సాధించడానికి, వీటన్నిటికీ కూడా గేట్వేస్ యూనివర్స్లో ఓపెన్ అవుతూ ఉన్నాయి. సో ఈ గేట్వేస్ ఓపెన్ అయ్యేప్పుడు మనం ముందు ఆ గేట్ దగ్గర నుంచి అవ్వాలి. దానికోసం ఏం పరిహారం చేయాలో లాస్ట్లో నేను చెప్తాను. బట్ దానికంటే ముందుగా ప్రాక్టికల్గా మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి. సో ఏదైనా మీరు ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఏం చేస్తే ఆలోచించడం మొదలు పెట్టండి. ఏం చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో అసలు మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. ఇలా కాదు, ఇంతకంటే నేను ఎదగాలి, ఇంతకంటే నేను ఎదగడానికి నేను ఏం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ఒక్కసారి మీరు మొదలు పెట్టండి. ఇప్పటిదాకా మొదలు పెట్టని వాళ్ళైనా సరే, మొదలు పెట్టకుండా ఎవరు ఉండరు కూడా. ఎంత మొదలు పెట్టినా మనం వింటూ ఉంటాం కదా, లక్ ఉండాలి, టైం కలిసి రావాలి. ఇప్పుడు టైం కలిసి వచ్చే సమయం. ఇప్పుడు అందరికీ అదృష్ట దేవత ఎవరి చుట్టమో కాదు, కాలం ఎవరి చుట్టమో కాదు. ఇప్పుడు అదృష్ట దేవత అందరికీ చుట్టమే, కాలము అందరికీ చుట్టమే ప్రస్తుతం ఉన్న గోచార గ్రహస్థితిలో. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో రాశి వాళ్ళకి బాగుంటుంది, ఒక్కో రాశి వాళ్ళకి బాగుండదు, ఒక్కో లగ్నం వాళ్ళకి బాగుంటుంది, ఒక్కో లగ్నం వాళ్ళకి బాగుండదు. 27 నక్షత్రాలు ఒక్కొక్క రకంగా ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు అలా ఏం లేదు. మొత్తం జోడియాక్ మొత్తంలో ఉన్న 12 రాశులు, అన్ని నక్షత్రాలు, 27 నక్షత్రాల వాళ్ళకి ఈ విషయము వర్తిస్తుంది. సో మీరు ఏమరపాటుగా ఉండకుండా దీనికి మనం జాగరూకులమై మనల్ని మనం వేకప్ చేసుకోవాలి. వేకప్ చేసుకొని మన ప్రయత్నాలు మనం ప్రయత్నించాలి. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు. ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తే మీ గ్రోత్కి, మీ డెవలప్మెంట్కి అవి మార్గాలు అవుతాయి, అవి అడుగులు అవుతాయి. ఈ విషయంగా మీరు ఆలోచిస్తూ ఉండండి. డెస్టినీనే మీకు ఇస్తుంది, నేచరే మీకు అందిస్తుంది అలాంటి ఆలోచనలు. ఈ విశ్వంలో మీకు ఏదైతే కరెక్టో అదే ఇప్పుడు మీకు అందిస్తుంది. విశ్వం అంతా అన్ని మూటలు కట్టుకొని రెడీగా ఉంది. మూటలు అంటే ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేయడము. దానికి మనకి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏది ఫిట్టో మనం కూడా తెలుసుకోలేం. జన్మజాతకాన్ని బట్టి తెలుసుకోవచ్చు, ఒక్కొక్కసారి తెలుసుకోవడం కష్టం కూడా అవుతుంది. ఇప్పుడు నేచర్ అందరికీ అందిస్తూ ఉంది.
నేచరే ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్గా మీరు భావించవచ్చు, మీకు అందిస్తుంది. అంటే మీకు మీరే ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు. ప్రస్తుతము ఇప్పుడున్న గోచార గ్రహస్థితుల రీత్యా మీరు అంటే మీ జీవితంలో మీరు ఏం చేస్తే మీకు బాగుంటుందన్న థాట్ ఇప్పుడు విశ్వం ఇస్తుంది. దీన్ని మీరు ఒడిసి పట్టుకోండి. ఈ వీడియో ఎవరెవరికైతే రీచ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా విశ్వం యొక్క కృప బాగా ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి. అందరూ బాగుండాలని మనం చేయడం వల్ల, ఈ మహత్కార్యం చేయడం వల్ల మనం ఇంకా బాగుండేట్టు విశ్వం మనల్ని కరుణిస్తుంది. సో అలాగా మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ మీ పనులు మీరు చేసుకుంటూ నిత్య దైనందిన జీవితంలో ఇంకా నేను ఏం చేస్తే నా పురోభివృద్ధి బాగుంటుంది, ఇంకా నేను ఏం చేస్తే నేను డెవలప్ అవుతాను అన్నది ఆలోచించడం మొదలు పెట్టండి. మిగతా విషయాలు, అన్య విషయాలు కాకుండా పనికిరాని విషయాలు ఏవి ఆలోచించడం అనవసరం. ఏం చేస్తే మీ డెవలప్మెంట్ బాగుంటుందో, మీ గ్రోత్ బాగుంటుందో ఆ విషయానికి ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు మీరే అందరూ ఆస్ట్రాలజర్స్ అన్నానంటే, ఇప్పుడు మీకు విశ్వమే మీకు ఇస్తుంది, విశ్వమే మీకు ఆలోచన ఇస్తుంది, ఇది చేస్తే మీకు బాగుంటుంది అని చెప్పి. సో ఒక్కసారి మీరు ఆ పని, ఆ ఆలోచన రావడము, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడము, తద్వారా మీరు విజయాన్ని సాధించడము, ఇవి ఉంటాయి కథ. ఇది గోచారం రీత్యా వచ్చేది కాబట్టి ఇక్కడ మొదలుకొని, ఇప్పుడు నేను చెప్పిన టైం మొదలుకొని 3 months వరకు ఈ పీరియడ్ వ్యాలిడ్ ఉంటుంది. సో దీన్ని మీరు గ్రాప్ చేసుకోండి. తర్వాత 3 months తర్వాత ఇది ఇంకా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, ఈ ఆపర్చునిటీ ఉండదు. కాకపోతే ఇప్పుడు మీరు తీసుకునే ఈ ఆపర్చునిటీ కనీసం 1 year వరకు మీకు ఉంటుంది. అది ఎప్పుడు ఇవ్వదు విశ్వము, అంటే మనమే ఆస్ట్రాలజర్లు అయ్యే అవకాశం ఎప్పుడు ఇవ్వదు. ఇది ఫస్ట్ టైము. మళ్ళీ ఇలాంటిది వస్తుందో రాదో కూడా మనం చెప్పలేము. సో దీన్ని మట్టుకు డెఫినెట్గా ఉపయోగించుకోండి. అంటే ఒక మంచి థాట్ వచ్చి మనల్ని మనం పురోభివృద్ధిలోకి వెళ్తే అది విశ్వం ఇస్తే మనమే గురువులము, అంతే కదా. మనమే గురువులం. ఇప్పుడు అది ప్రతి ఒక్కళ్ళకి ఉంది. దీన్ని క్యాచ్ హోల్డ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించండి. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ మీరు మీ థాట్ అంతా వర్తమానం మీద ఉంచండి, ఫ్యూచర్ మీద ఉంచండి. ఏం చేస్తే మీకు ఇంకా బాగుంటుంది, మీ ఫ్యామిలీకి మీరు ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళగలుగుతారు, ఏం చేస్తే మీరు 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు, కొన్ని 100 మందికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు, కొన్ని లక్షల మందికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు. ఇలాంటి ఆలోచనలు చేయండి. మీ థాట్ ప్రాసెస్ని పెంచుకోండి. విశ్వం చాలా పెద్దది. మన ఆలోచనలు కూడా పెంచాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. వీటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి మన గురించి, మనమేంటి, మనం ఎందుకు వచ్చాము, మనం ఏ మహత్కార్యం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాము, వీటిల మీద ఫోకస్ పెట్టండి. వీటిల్ని ఆలోచన చేయండి. అసలు మనల్ని మనం గెలుచుకోగలిగితే, మనల్ని మనం సుస్థిరం చేసుకోగలిగితే, మనం విజయాన్ని సాధించగలిగితే, ఇక్కడ ఈ కర్మబంధనాలు తొలగిపోయి తర్వాత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే లౌకిక బంధనాలు కూడా అడ్డుంటాయి. ఈ లౌకిక బంధనాలని తెంచుకోవాలంటే విజయాన్ని సాధించాలి ప్రతి పనిలో కూడా. దానికి ఇది ది బెస్ట్ టైము. అందరూ కూడా ఇప్పుడు ఈ విషయాన్ని బాగా డైజెస్ట్ చేసుకొని ఈ విధంగా ప్రయత్నించండి. చక్కటి ఫలితాలు నేచర్ నుంచి అందుకోవచ్చు. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఇది కరెక్ట్గా మీకు 1st and 7th యాక్సిస్లో జరుగుతుంది. ఇందులో ఒక మేజర్ ప్లానెట్ గురు భగవానుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఇది చాలా మంచిది. ఇప్పుడు మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ, పైగా ఆయన వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి ఇది ఇంకా బ్యూటిఫుల్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మనం మొదట చూద్దాం. మీరు వివాహ ప్రయత్నం చేస్తూ వివాహం కాకుండా ఉంటే ఇప్పుడు వివాహం అవుతుంది, సెట్ అవుతుంది. గోచారంలో చాలా బలంగా ఉంది ఈ యోగము మీకు ఇప్పుడు. దాంతోపాటు ఏంటంటే అందరూ వివాహ ప్రయత్నాలే చేయాలని ఉండదు. మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ వ్యాపారంలో ఒడిదుడుకులు లేని వ్యాపారం ఎవరికీ ఉండదు. అది సహజం, లోక విదితమైన విషయము. ఏ వ్యాపారం చూసుకున్నా ఒకటే, అంటే స్పీడ్ బ్రేకర్లు అనేవి మనకి రోడ్లోనే ఉంటాయి. సో మన జీవితంలో కూడా చిన్న చిన్న పౌజులు, స్పీడ్ బ్రేకర్లు కామన్, సర్వసాధారణంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఏంటంటే దీని మీద ఎక్కువ, ఇప్పుడు ఉద్యోగస్తులకైతే తెలుస్తుంది, వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళు బ్రేక్ తీసుకొని ఇంకొక ఉద్యోగానికి అలాగా. వ్యాపారస్తులకి ఏంటంటే సడన్గా ఇన్కమ్ ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మీ వ్యాపారము పురోభివృద్ధి సాధించే సమయము, చాలా ముందుకు వెళ్తుంది వ్యాపారము. ఇది చాలా మంచి టైంలో ఉన్నారు, మంచి ఫేస్లో ఉన్నారు మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరూ. అలాగే మీరు మిథున లగ్నంలో పుట్టినా కూడా మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది.
సో చాలా ముందుకు వెళ్తారు, పురోభివృద్ధి బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా అంటే మొత్తానికి డబ్బు సంపాదించే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ట్రాన్సిట్, మంచి విశేష అంశాన్ని సూచిస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయం మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీ రాశిలో గురు భగవానుడు ఉండడము, వక్రించి ఉండడం వల్ల యోగాన్ని అయితే మీకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆయన ఏం అడ్డు చెప్పడు. కాకపోతే నెగిటివ్ ఫోర్సెస్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి. మీరు ఈ టైంలో కొంచెం మీ ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి థాట్లెస్ స్టేట్లో ఉండండి. థాట్ ఏదైనా వచ్చిందంటే అది మీ గురించి మీ వరకే ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి ఏదైనా అంటే మీరు ఆలోచిస్తారని కాదు, ఈ టైంలో అలా వస్తాయి ఆలోచనలు, ఈ టైంలో అలా వస్తాయి. అంటే పూర్వం గడిచిన రోజులు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇదేంటంటే గడిచిన రోజులు గుర్తు రావడము, ఒక పెయిన్ఫుల్ మూమెంట్స్ అవి గుర్తు రావడం అంటే అది ఇండైరెక్ట్గా ఒక పాముని మీరు మీ లైఫ్లో ఇన్వోక్ చేస్తున్నట్లే. రానీకండి, అది వచ్చిందంటే పాము కప్పని మింగితే గ్రసిస్తుంది, కప్పకి తెలియని కూడా తెలియదు అది చచ్చిపోతుందని చెప్పి. మొదట ఏం చేస్తుంది, పాయిజన్ ఇంజెక్ట్ చేసి అది చనిపోయిన తర్వాత చక్కగా నవ్వులు మింగేస్తుంది, చక్కగా మింగేస్తుంది దాన్ని. అలాగా పాము మింగిన కప్పలాగా మీకు తెలియకుండానే మీ జాతకంలో ఉన్న యోగాల ఈ టైము మీది అందులో దిశభావ రాశి కూడా అవ్వడం వల్ల రెండిటికే ఛాన్స్ ఉంది. మీరు గడిచిన విషయాలు పోస్ట్ మార్టం చేశారా, గడిచిన విషయాలు ఆలోచించుకుంటూ కూర్చున్నారా, అది మంచి అయితే ఓకేనండి, ప్రాబ్లం ఏం లేదు. ఆ రోజు నేను చాలా బాగున్నాను, అసలు నాకు హ్యాపీ మూమెంట్ ఉన్నది, ఆ డే నేను ఎప్పుడు మర్చిపోలేను, ఇలాంటివి అయితే నో ప్రాబ్లం. కానీ సహజంగా ఏంటంటే మానవ సహజం అలాంటివి ఎవరూ మనం గుర్తు చేసుకోం. హ్యాపీ మూమెంట్స్ కంటే ఏదో బాధపడ్డది, ఇన్సల్ట్కి గురైంది, ఇలాంటివి ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటారు, మానవ సహజం. ఈ టైంలో మీరు అసలు ఎక్కువగా అలా ఆలోచించే ప్రాక్టికల్ మెంటాలిటీ ఉండే వాళ్ళైనా సరే ఈ టైంలో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మీకు. ఈ గుర్తొచ్చినప్పుడు ఎవరెవరైతే మీకు గుర్తొస్తారో, ఏ సిచ్యువేషన్స్ అయితే మీకు గుర్తొస్తాయో, మీకున్న యోగాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంచెం చూసుకోండి, మీ యోగాలు మీ దగ్గరే ఉంచుకోండి, ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయకండి. ఎలా అవుతాయి ట్రాన్స్ఫరు, మీరు గడిచిన విషయాలు ఆలోచిస్తూ ఉంటే, గడిచిన విషయాలు మాట్లాడితే, మీరెవరి గురించి అయితే మాట్లాడారో వాళ్ళకి మీరు దారాదత్తం చేస్తున్నారు మీ యోగాన్ని, అంతే సింపుల్. ఏంటంటే ద్విస్వభావ రాశి అవ్వడం వల్ల అటు ఉండగలదు ఇటు ఉండగలదు, గోడ మీద పిల్లిలాగా. సో మీకు అంటే దీనివల్ల మీకు కొంచెమే మంచి జరుగుతుంది, మిగతా మంచి అంతా ఎటు వెళ్తుందంటే మీకు కనిపించను కూడా కనిపించదు, చేప కింద నీరులాగా మీకు అవుతుంది, అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది. అందువల్ల ఇంకొకటి ఏంటంటే మనం ప్రాక్టికల్గా చూసుకున్నా గడిచిన విషయాలు తలుచుకొని రూపాయి ఉపయోగం ఉండదు. కాలమే ఎప్పుడు వెనక్కి వెళ్ళదు కదా, మనం ఎప్పుడన్నా కాలం ఒక్క సెకండ్ అన్నా వెనక్కి వెళ్తాం, మనం ఇలా ఉంటామా? ఆ కాలం తన పని తను చేసుకోబోతుంది. ఈ ఒక్క ప్రిన్సిపల్ని నమ్మి మనం మన పని మీద కాన్సన్ట్రేట్ చేసే టైం ఇది. అందులో మీ గురించి ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్నానంటే, మీ దాంట్లో గురు భగవానుడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో అందువల్ల నెగిటివ్ ఎనర్జీస్ ఫోర్స్ దాడి చేస్తాయి. పాత విషయాలు ఏవి తవ్వకండి, నిన్న జరిగిన విషయం కూడా కావచ్చు. మంచి అయితే తలుచుకోండి, మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. చెడు అయితే మటుకు తలుచుకోకండి, దీనివల్ల మీకు ఇబ్బందులు వస్తాయి. మీకు ఇబ్బందులు అంటే ఇప్పటికిప్పుడు మీకు వచ్చే ఇబ్బందులు ఏం లేవు, మీకున్న యోగాలు అవతల వాళ్ళకి మీ ఆ చెడు ఏదైతే ఉందో అది అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందువల్ల లేదా ఉత్తగా బూడిదలో పోసిన పన్నీరైనా కావచ్చు. అందువల్ల మీకు గడిచిపోయిన విషయాలు ఏవి తవ్వుకోకండి, వాటి గురించి ఆలోచించకండి, మాట్లాడకండి. ఈ 3 ప్రిన్సిపల్స్, గతం గతః అంతే. గతాన్ని తలుచుకోవద్దు, మాట్లాడుకోవద్దు, ఇంకేది చేయొద్దు. దీనివల్ల ఏంటంటే మీకు చాలా బాగా ఉంటుంది. ఆ యోగాలు ఒకవేళ గడిచిన దాంట్లో మీకు ఏదన్నా ఎవరి వల్ల హర్ట్ అయిందని మీరు బాధపడ్డారు అనుకోండి, స్ట్రైట్ అవే మీరు మీ యోగాను వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, స్ట్రైట్ అవే మీ యోగాను వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీ బాధ తీరదు సరికదా, మీకు వచ్చేది కూడా వాళ్ళ చేతుల్లో పెడతారా మీరు? ఒకటి ఆలోచించుకోండి, మీరు అదొకటి ఆలోచించుకోండి. ఎందుకు ఇప్పుడు ఇంత చెప్తున్నా అంటే మీరు అలా ఆలోచిస్తారని కాదు, కాలం బలీయమైనది. ఒకటి మనకి ఇవ్వాలంటే చాలా పరీక్షలు కూడా పెడుతుంది, అంత ఈజీగా ఇవ్వదు. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అన్ని రౌండ్స్ అయితేనే ఆ ఉద్యోగం వస్తుంది. సో ఒక డిజర్వెన్స్ మనకి ఇచ్చేప్పుడు పరీక్షలు పెడుతుంది కదా, అలాంటి పరీక్షలే ఇవి. అందువల్ల ఇప్పుడు వచ్చే ఈ నెగిటివ్ ఫోర్సెస్, ఈ ఆలోచనలు, వీటిని మీరు లక్ష్య పెట్టకండి.
ప్రజెంట్లో ఉండండి. జరిగిందంతా మంచికే, జరుగుతున్నది మంచికే, జరగబోయేది ఇంకా మంచికి. ఈ ప్రిన్సిపల్ని మీరు డైజెస్ట్ చేసుకోండి. అస్సలు ఎలాంటి ఆలోచనలకి టాటా బాబాయ్ చెప్పేసేయండి. మీ యోగాని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఈ టైంలో యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ యోగాస్. అంతే, అంతకు మించి ఏం లేదు. నేచర్ ఇస్తూ ఉంది, దాన్ని మీరు మీరు చేయాల్సింది పౌజ్ అంతే. పాస్ట్ థింగ్స్ని డిలీట్ చేసేసేయండి మీ మైండ్ నుంచి కంప్లీట్గా. జరగబోయే దాని గురించి, జరుగుతున్న దాని గురించి మాత్రమే దృష్టి పెట్టండి, అంతే. ఇంకా అంతా కాలం తన పని తను చేసుకోబోతుంది. చాలా మంచి రిజల్ట్స్ వస్తారు. పరిహారం ఏం చేసుకోవాలి? నేను స్టార్టింగ్లో చెప్పినట్లు మీ ఆలోచనలు, మీరు ఏం చేస్తే మీకు బాగుంటుంది అన్న ఆలోచన స్టార్ట్ చేయండి. మీరు థింక్ చేయండి, మీ గురించి మీరు ఆలోచించండి. అసలు మీరేంటో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది అసలు మనమేంటో మనం పూర్తిగా తెలుసుకోకుండానే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. అలా కాదు, ఇప్పుడు మీరేంటో మనమేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం దేనికి సమర్థులమో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏం సాధించగలమో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏం సాధించడానికి ఈ పర్పస్ లేనిదే ఎవ్వరూ జన్మ తీసుకోరు. ఆఖరికి జీవకోటిలో మనకున్న సకల చరాచర జీవకోటిలో ఏ ప్రాణి కూడా ఒక కారణం లేకుండా భూమి మీద జన్మ తీసుకోదు. అది కర్మదోషాన్ని తొలగించుకోవడానికి కావచ్చు, లేదా చాలామందికి హెల్ప్ చేయడానికి కావచ్చు. ఇలా రకరకాల పర్పసెస్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. ఈ పర్పస్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇదే ప్రాక్టికల్ రెమెడీ, ప్రతి ఒక్కళ్ళు చేయాలి. అన్వేషించండి, మిమ్మల్ని మీరు అన్వేషించుకోండి. ఈ అన్వేషించే ప్రయత్నంలో మనం దేనికి సమర్థులమో ఇలా అన్వేషిస్తూ ఉంటే చాలా మంచి మిరాక్యులస్ థింగ్స్ మీరు చూస్తారు. అంటే చాలా మంచి థాట్స్ వస్తాయి మీకు. అరే, నేను ఇన్నాళ్ళు ఎంత టైం వేస్ట్ చేశాను, ఇదంతా నేను ఇప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు ఇంత మందమతిగా ఉన్నాను, ఇలా నేను ఎందుకు ఆలోచించలేదు అని మీరు ఒక్కసారి ఆలోచన మొదలు పెట్టాక మీకు వచ్చే విశ్వం ఇచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే మీకు మీరే సబాష్ అని అనుకుంటారు. అంటే ఎప్పుడు మనం సబాష్ అని అనుకోము, ఎవరో ఒకళ్ళు అనాలి. కానీ మనకే ఒక ప్రౌడ్ మూమెంట్ ఈ టైము. మనము సబాష్ అనుకునే టైం ఈ టైం. ఇది మీకు ఆచరణలో పెడుతూ ఉండగా మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఎవరికి వాళ్ళని సబాష్ అనుకునే టైం ఇది. పక్క వాళ్ళ ద్వారా కూడా క్లాప్స్ కొట్టించుకునే టైం ఇది. సో దీనికి ఏంటంటే ఆలోచనే. మీరు ఫస్ట్ మీ గురించి మీరు అన్వేషించడము, లోపలికి ట్రావెల్ చేస్తూ అన్వేషించడము, దేనికి క్యాపబుల్ అని ఆలోచించడము, ఇదే రెమెడీ. అయితే అందరూ ఇది చేయడానికి కూడా కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడతాయి. కాబట్టి దానికి ఇప్పుడు ఒక రెమెడీ నేను చెప్తాను. కృష్ణ పరమాత్ముడు జగద్గురు అని మనందరికీ తెలుసు. కృష్ణ పరమాత్ముడికి సంబంధించిన కృష్ణాష్టకం ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నించండి. లేదా హరే రామకృష్ణ, ఇది ఒక బ్యూటిఫుల్ నామరాజము, బ్యూటిఫుల్ మంత్రం కూడా ఇది నామమంత్రం. ఇది ఈ హరే రామకృష్ణ మనకి కుండలిలో లగ్నం ఉంటుంది, రాశి ఉంటుంది, అలాగే ఆరుడ లగ్నం, సూర్య లగ్నం అని ఉంటుంది. సూర్యుడు ఉన్న రాశిని కూడా ఇప్పుడు చాలామంది సన్సైన్ని ఫాలో అవుతారు. ఈ హరే రామకృష్ణ అనుకోవడం వల్ల మన లగ్నం బలపడుతుంది. రామ అనుకోవడం వల్ల మన రాశి బలపడుతుంది. కృష్ణ అని అనుకోవడం వల్ల సూర్యుడు ఉన్న రాశి బలపడుతుంది. సో ఈ మూడు ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి చాలా ఆస్ట్రల్ బాడీని స్ట్రాంగ్ చేసుకునే టైం ఇది. మన ఫిజికల్ బాడీ మనకు కనిపిస్తుంది, మన ఆస్ట్రల్ బాడీ మనకు కనిపించదు. దీన్నే ఆరా అని కూడా అంటారు. దీన్ని క్లెంజ్ చేసుకునే టైము, దీన్ని స్ట్రాంగ్ చేసుకునే టైం కూడా. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను అధిగమించుకుంటూ మనం విజయాన్ని సాధించడానికి డెఫినెట్గా మనని మనం అర్హులం చేసుకునే టైం ఇది. దీనికోసం మీరు చేయాల్సింది హరే రామకృష్ణ, ఇంతే. హరే రామకృష్ణ, హరే రామకృష్ణ, హరే రామకృష్ణ. ఇదే నామాన్ని ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు జపించడానికి ఎక్కువసేపు కూడా పట్టదు, జపించండి. దీని ద్వారా చక్కటి మార్పుల్ని మన జీవితంలో మనందరం కూడా పొందవచ్చు. ఇలా మీరు చేయండి. దీంతోపాటు మీకు కృష్ణాష్టకం కూడా ఒక 3 సార్లు చదువుకోండి. లేదా అది కుదరకపోయినా హరే రామకృష్ణ, దీన్ని హరే రామకృష్ణ, హరే రామకృష్ణ, హరే రామకృష్ణ అని 108 సార్లు ప్రతిరోజు జపించడం మరవకండి. మీకు కుదిరితే పొద్దున్నే లేస్తూ ఒక 21 సార్లు అనుకోండి. రాత్రి పడుకునేప్పుడు కూడా ఒక 21 సార్లు అనుకోండి. ఇక్కడ విషయం ఏంటంటేనండి,
మనము పొద్దున్నే లేస్తాము, మన ఫిజికల్ బాడీ లేస్తుంది, మన మైండ్ కూడా లేస్తుంది. మన ఆస్ట్రల్ బాడీ లేస్తుందా లేవదా? మన ఆస్ట్రల్ బాడీ లేస్తేనే మనకి పనులన్నీ వేగవంతంగా అవుతాయి. మనం ఏది పట్టినా, కొంతమందికి మనం చూస్తే ఏది పట్టినా బంగారం అవుతుంది. ఎందుకు బంగారం అవుతుంది? వాళ్ళకి అన్ని 3 బాడీస్ లేస్తాయి. వాళ్ళ మెంటల్ బాడీ లేస్తుంది, వాళ్ళ ఫిజికల్ బాడీ లేస్తుంది, వాళ్ళ ఆస్ట్రల్ బాడీ కూడా లేస్తుంది. కాబట్టి వాళ్ళు అవి సాధించగలుగుతారు. మనందరం కూడా అలా లేవాలి అంటే, మన ఆస్ట్రల్ బాడీని లేపాలి అంటే నైట్ పడుకునేప్పుడు హరే రామకృష్ణ, పొద్దున్నే లేచేప్పుడు హరే రామకృష్ణ. చూడండి, ఒక 3 రోజుల్లో మీకు మార్పు తెలుస్తుంది. చాలా ఎనర్జీ లెవెల్స్ చాలా పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన నామం యొక్క మహిమ అది. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. అసలు అంటే ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఈ నామంతో. తెలియని వాళ్ళకి కూడా తెలుసుకునే సమయము. భగవంతుడు అంటే మనకు ఒక నమ్మకం కలిగే తీరుతుంది. ఇప్పుడు మీరు నమ్మకం లేని వాళ్ళైనా రాత్రి పడుకున్నప్పుడు హరే రామకృష్ణ అనుకోండి, పొద్దున్నే లేచేప్పుడు హరే రామకృష్ణ అనుకోండి. ఖచ్చితంగా ఒక 3 రోజుల్లో మీకు చాలా అంటే మీ ఎనర్జీ లెవెల్స్లో మార్పు తెలుస్తుంది. చాలా చాలా చేంజెస్ మీరు చూస్తారు డెఫినెట్గా. ముందు మన ఎనర్జీ లెవెల్లో, మన థాట్ ప్రాసెస్లో మార్పు వస్తే మన జీవితం దానంతటా అదే అభివృద్ధి పయనంలోకి అదే వెళ్తుంది ఆటోమేటిక్గా. ఒక దిక్సూచి అనుకోండి ఈ నామము. మన జీవితానికి మార్గనిర్దేశం చేసే దిక్సూచి. చాలా అంటే చాలా అత్యద్భుతమైన నామరాజము. దీన్ని అందరూ కూడా జపించి భగవంతుడు ఆశీస్సులు మనందరం కూడా, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు మనం అందరం కూడా అందుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని అలాగే విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.